కానిస్టేబుల్ కనకం 6 ఎపిసోడ్స్‌తో ఆల్మోస్ట్ ఈచ్ ఎపిసోడ్ యావరేజ్‌గా 30 మినిట్స్ రన్ టైమ్‌తో ఈటీవీ విన్‌లో స్ట్రీమ్ అవుతుంది. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే యెస్ చూడొచ్చు. అడల్ట్ కంటెంట్ ఏం లేదు. విరాటపాలెం పీసీ మీనా రిపోర్టింగ్ అని జీ5లో స్ట్రీమ్ అవుతున్న సిరీస్‌ని ఈ కానిస్టేబుల్ కనకం నుండి కాపీ కొట్టారంటూ కొన్ని రోజుల క్రితం ప్రచారం జరిగింది. ఆ విరాటపాలెం రివ్యూ కూడా ఇచ్చా. అస్సలు నచ్చలేదని. అయితే మేబీ ఈ కానిస్టేబుల్ కనకంలో చేంజెస్ చేశారా ఏమో దాని తర్వాత. నాకైతే విరాటపాలెంలో కొత్తగా పెళ్లైన ఆడవాళ్ళు చనిపోవడం అనే పాయింట్ ఇక్కడ కానిస్టేబుల్ కనకంలో లేదు. ఓన్లీ ఎవరైతే ఆడవాళ్ళు అడవి గుట్ట వైపు వెళ్తున్నారో వాళ్ళు చనిపోతున్నారు. ఇదే స్టోరీ లైను. అయితే కొత్తగా వచ్చిన ఒక లేడీ కానిస్టేబుల్ ఈ మిస్టరీని ఎలా సాల్వ్ చేసిందన్నది అసలు కథ. లేడీ కానిస్టేబుల్ ఇన్వెస్టిగేషన్ అనేది కామన్ కానీ, సీరీస్ వైస్ విరాటపాలెం అస్సలు నచ్చలేదు. సీరియల్‌లా ఉంటుందది. ఇక ఈ కానిస్టేబుల్ కనకం విషయానికొస్తే, విరాటపాలెంతో పోలిస్తే చాలా బెటర్ అనే చెప్పాలి. కానీ ఈ కానిస్టేబుల్ కనకం కూడా పెద్దగా ఏమి అనిపించలేదండి. మెయిన్‌గా అంత థ్రిల్లింగ్‌గా అనిపించలేదు. విరాటపాలెం ఏమో సీరియల్‌లా ఉంటే, ఈ కానిస్టేబుల్ కనకం మాత్రం సినిమా రేంజ్‌లోనే ఉంది క్వాలిటీ. మెయిన్‌గా సురేష్ బొబ్బిలి గారికి మ్యూజిక్ మాత్రం న్యాయం చేశారు. కానీ నేరేషన్ మాత్రం ఒక మిస్టరీ అండ్ ఇన్వెస్టిగేషన్‌తో రన్ అయ్యే కంటెంట్‌కి ఉండాల్సిన థ్రిల్లింగ్ వేరే లేదనిపించింది. అండ్ ప్రతీది ఫ్లాష్ బ్యాక్‌లో చెప్పడం కూడా కాస్త మైనస్ అనే చెప్పాలి. అంటే సింపుల్‌గా చెప్పే విషయాలు కూడా ఫ్లాష్ బ్యాక్‌తో మళ్ళీ స్పెషల్‌గా ఏదో ఉన్నట్టు చెప్పారా అనేలా ఉంటాయి కొన్ని విషయాలు. స్క్రీన్ ప్లే కూడా అమ్మాయి మిస్ అవ్వడం, ఏమో ఎందుకు అనుకునే ప్రయత్నం చేయడం. ఇలానే ఎన్నో థ్రిల్లర్స్‌లో చూసిన స్క్రీన్ ప్లే లానే ఉంటుంది. పర్ఫార్మెన్సెస్ వైస్ 'వర్ష వల్లమ్మ' గారు చేశారు. ఇక 'సదాశివం' గారి రోల్, 'సత్యబాబు' గారి రోల్, 'సాంబశివరావు' రాజీవ్ కనకాల గారు ఉన్నంతలో పర్లేదు. ఇంకా 'బూట్ కట్ బాలరాజు' ఫేమ్ 'మేఘలేఖ' గారు లక్షణంగా అందంగా కనిపించారు. చాలా క్యారెక్టర్స్ అసలు పెద్దగా షైన్ అవ్వరు. థ్రిల్ ఫ్యాక్టర్ లేదు. ఏదో అమ్మాయిలు మిస్ అవుతూ ఉంటారు అన్నట్టే ఉంటుంది. కొన్ని లాజిక్స్ ఉండవు. ఢిల్లీకి ఏ డ్రెస్‌తో వెళ్తున్నారో అదే డ్రెస్‌తో తిరిగి మళ్ళీ అదే డ్రెస్‌తో అడవికి వెళ్ళడం ఇలాంటివి. ఎమోషనల్ సీన్స్ కానీ, ఫ్లాష్ బ్యాక్‌లో వచ్చే బ్లాక్ మ్యాజిక్ విషయాలు కానీ అంత ఇంపాక్ట్‌ఫుల్‌గా లేవు, ఎఫెక్టివ్‌గా లేవు. కంప్యూటర్ గ్రాఫిక్స్‌లో పెట్టిన అడవి పంది, బల్లి, తేలు ఇవి అంత నేచురల్‌గా లేవు. తెలిసిపోతున్నాయి కంప్యూటర్ గ్రాఫిక్స్ అని. బీజీఎం ఒక్కటి బావుంది ముందు చెప్పినట్టు. సినిమాటోగ్రఫీ కూడా బానే ఉంది. ఇక ఎపిసోడ్ వైస్ రివ్యూని చూస్తే ఇంకా క్లియర్ ఐడియా వస్తుంది మీకు. ఎపిసోడ్ 1 జాతర. జస్ట్ ఇంట్రొడక్షన్స్ అంతే. అడవిగుట్ట ఎస్టాబ్లిష్‌మెంట్, ఊరి పెద్దగా అవసరాల శ్రీనివాస్ గారు, పోలీస్ స్టేషన్ ఇంకా ఎండింగ్‌లో ఒక ప్రాబ్లమాటిక్ సిట్యుయేషన్‌తో ఎండ్ అయింది. స్టార్టింగ్ ఎపిసోడ్‌ని కాబట్టి ఓకేష్‌గా అనిపించింది. ఎపిసోడ్ 2 తప్పెటగుళ్ళు. ఒక మిస్సింగ్ కేస్‌తో ఉంటుంది. ఆ అమ్మాయి తెలిసి కూడా అడవిగుట్ట వైపు ఆ టైంలో వెళ్ళడం, ఇంకా మాటల్లో చెప్పే విషయాలు మళ్ళీ సీన్స్‌తో చూపించడం, ఒక ట్విస్ట్‌తో ఎండ్ అయింది. యావరేజ్ బట్ పాసబుల్ అని చెప్పొచ్చు. ఎపిసోడ్ 3 అడవిగుట్ట. ఇవి ముందు ఎపిసోడ్స్‌కి ఎక్స్‌టెన్షన్ అంతే. థర్డ్ ఎపిసోడ్‌లో లీడ్ రోల్ టేక్ ఓవర్ చేయబోతుంది. సో, ఏదో సరైన ఇన్వెస్టిగేషన్ ఉండబోతుందేమో అనుకున్నా, మళ్ళీ అదే ఫ్లో. ఎమోషనల్ ఫ్లాష్ బ్యాక్ గానీ, హారర్ బిల్డప్స్ కానీ ఏవి కూడా వర్కౌట్ అవ్వలేదు. ఎపిసోడ్ 4 త్రిశూలం. ముందెప్పుడో మొదటి ఎపిసోడ్స్‌లోనే చూపించిన ఒక విషయాన్ని, అదే ఇక్కడ కన్ఫర్మ్ చేస్తున్నట్టుగా ఆ విషయంతోనే సగం ఎపిసోడ్ అయిపోయింది. మిగతా సగం మాటలతోనే అయిపోయింది. ఎండింగ్ ఏదో ఉన్నట్టు మ్యూజిక్‌తో ఎలివేట్ చేసి చూపించారు కానీ ఇంకంతే. ఎపిసోడ్ 5 మండసకోవ. కొంత నీరసం తెప్పించింది ఈ ఎపిసోడ్. ఇక చాలు అనేలా చేసింది. ఢిల్లీకి వెళ్ళే ప్రాసెస్‌లో రైల్వే స్టేషన్, ఇండియా గేట్ దగ్గర చేసిన గ్రాఫిక్స్ ఇవన్నీ ఎక్కడ అసలు ఢిల్లీ వెళ్ళినట్టే అనిపించలేదు. ఏఐ జనరేటెడ్ ఫుటేజ్ వాడి ఒక ఫ్లాష్ బ్యాక్ చెప్పారు. ఇక్కడ ఆడవాళ్ళని రాజీవ్ కనకాల గారు పొగుడుతూ ఒక సీన్ ఉంటుంది పోలీస్ స్టేషన్‌లో. అక్కడ డైలాగ్స్ చాలా బాగున్నాయి. సరిగ్గా ఊపు అందుకుంది. ఇక సస్పెన్స్ ఏంటో నెక్స్ట్ ఎపిసోడ్‌లోనే అనేలా ఎండ్ అయింది. ఎపిసోడ్ 6 నక్షత్రం. ఇక్కడే ఎవరు అసలు ఇదంతా చేస్తున్నారు? ఎందుకు ఇదంతా చేస్తున్నారని రివీల్ చేశారు. నేనైతే ముందు నుండే గెస్ చేశా. అదే నిజమైంది. ఇంకా ఒక ముఖ్యమైన విషయాన్ని ఒక ఫేమస్ థ్రిల్లర్ ఫ్రాంచైజ్ లాగా ఒక క్వెషన్‌ని వదిలేసి నెక్స్ట్ ఇంకా ఉంది అన్నట్టుగా ఎండ్ చేశారు. ఈ ఎపిసోడ్ ఏం జరిగిందో తెలుసుకోవాలనే క్యూరియాసిటీ వలన బానే ఉందనిపించింది ఈ ఎపిసోడ్ కొంచెం. కానీ ఇక్కడ కూడా కొన్ని ఆర్టిఫిషియల్‌గానే ఉన్నాయి. సో, ఫైనల్‌గా సీరీస్‌కి వర్డిక్ట్ ఏంటంటే, అడవిగుట్టలోకి వెళ్తున్న అమ్మాయిలకి ఏం జరుగుతుంది? ఎలా వెళ్తున్నారు? ఇది మెయిన్ స్టోరీగా తీసుకున్నారు. ఎండింగ్‌కి అండ్ స్టార్టింగ్ హ్యాండ్లింగ్ బాగున్నా, మధ్యలో ఎపిసోడ్స్ అంత థ్రిల్లింగ్‌గా లేవు. హారర్ కూడా పెద్దగా వర్క్ అవ్వలేదనిపించింది. ఎమోషన్స్ కూడా. నాకైతే అంతేం అనిపించలేదండి. మీరు చూస్తానంటే చూడండి. ఇది నా ఒపీనియన్ మాత్రమే. నాట్ మచ్ థ్రిల్లింగ్ బట్ కెన్ గివ్ ఎ ట్రై. దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 2.5/5. మీకు నా వర్క్ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.